మా బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 284వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనకు స్వాధ్యాయము ప్రతి శనివారము కూడా సీనియర్ మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు అనే టాపిక్ మనకు నడుస్తుంది. ఆ విధంగా మనకు పత్రిజీ గారితో నా ప్రయాణము అనే టాపిక్ మీద తన యొక్క ధ్యాన అనుభవాలను మనతో పంచుకోవడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి జగదీష్ గారు అరుణాచలం నుంచి క్లాస్ కి రావడం జరిగిందండి. అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. ఏ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ వెల్కమ్ టు ద సెషన్. మేడం ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్. 2003లో నాకు ధ్యానం పరిచయం అయింది. 2004లో పత్రిజీ గారు నాకు పరిచయం అయింది. చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటున్నాను. పత్రిజీ గారి యొక్క ఇన్నర్ మనం చూసామనుకోండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటుందంటే మంచోడు చెడ్డోడు, ఫిజికల్ గా వాడు ఎలాంటి వాడైనా ఉండండి, ఆయన సోల్ పరంగా చూస్తాడు. వీడు మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు, వీడు మనకి ఏ విధంగా కరెక్ట్ అవుతాడు, వీడు ఏ విధంగా మనకు కనెక్ట్ అవుతాడు అన్న భావనతోటే ఆయన మనకు వర్క్ చేస్తాడు అన్నమాట. అంటే ఆయన ఆలోచనలు అన్నీ కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో అన్నది గ్రహించి అక్కడి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అది పత్రిజీ యొక్క గొప్పతనం. కాబట్టి వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు పనికిరాని వాడు, వీడు ఇట్లాంటోడు, వీడు అట్లాంటోడు అనేసి ఫిజికల్ గా మనలాంటి వారు ఆలోచిస్తూ ఉంటారండి. అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ పత్రిజీ గారికి అందరూ మంచివాడే, అందరూ మాస్టర్లే. పత్రిజీ గారు అందరూ మంచివాళ్ళే, అందరూ మాస్టర్లే అంటారు. ఎందుకంటే ఈరోజు వాడు ఏ స్థితిలో ఉన్నాడు అన్నది వదిలేసేది, రేపు వాడు ఏ స్థితిలో ఎదుగుతాడు అన్నది గమనించండి అంటాడు పత్రిజీ. రేపు అతను ఏ స్థితికి ఎదుగుతాడో అన్నది గమనించండి. అంతటి గొప్ప ప్రతిభ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది, ఒక నీలో కాదు నాలో కాదు అనేసి చెప్తుంటాడు. అలాగే పత్రిజీ గారు మనల్ని ఎలా చూస్తాడంటే, అందరూ అయితే తన శిష్యుడిని ఎలా చూస్తారంటే ఒక తక్కువగా చేసి చూస్తారు. కానీ పత్రిజీ గారు అలా చూడాలండి. ఆయన చూసే విధానమే వేరు. ఆయన ఏమంటాడంటే, నాయన 1976లో ధ్యానం నేర్చుకున్నాను. 1978 నుంచి నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఏమీ లేని మీరు నేను చెప్పింది పట్టుకునేసి ఏదైతే మీరు విన్నారో దాన్ని పెట్టుకునేసి ఒక క్లాస్ చేస్తున్నారు. 1,00,000 బుక్లు, 50,000 బుక్ల నుంచి 1,00,000 బుక్ల వరకు నేను చదువుతూనే ఉన్నాను, ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇన్ని వేల బుక్లు చదివాను. ఇదే నా నాలెడ్జ్. కానీ మీరు నేను చెప్పిన మాటను తీసుకునేసి మీరు ఇంత ప్రచారం చేస్తున్నానంటే మీరు గొప్పనా నేను గొప్పనా అనేసి పత్రిజీ గారు చెప్పారండి. అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. అయ్యో బాబు, ఏంటో ఇది పత్రిజీ గారు ఇంత క్లారిటీగా మనకు ఇంత ఇదిగా చెప్తున్నాడే అనేసి అనుకున్నానండి. సో పత్రిజీ గారు ఆయన ఆలోచనలు, ఆచరణ విధానము, ఆయన చూసే చూపు అన్నీ కూడా ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన స్థితిలోంచి ఆయన చూస్తాడండి. కాబట్టి ఆయన చూపులో ఆధ్యాత్మికత మాత్రమే ఉంటుంది, ఇంకేది కానీ ఉండదు. అందుకోసమే ఆయన చాలా గొప్ప స్థితిలో ప్రతి ఒక్క క్లాస్లోనూ, ప్రతి ఒక్క మాటలోనూ, ప్రతి ఒక్క స్థితిలోనూ, ప్రతి ఒక్కరితోనూ అందరితోటి ఆయన స్నేహపూర్వకంగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఇంకోటి ఉండడు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఆయన ఉన్న సమయంలో మనం అందరం ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. మనకు మనమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే
పత్రిజీ గారు జీవించిన సమయంలో మనం కూడా ఉన్నాం. మనం ఆయనతోటి నివసించాం, మనం ఆయనతోటి ట్రావెల్ చేశాం, మనం ఆయనతోటి సత్సంగం చేశాం. ఇది పత్రిజీ గారు. ఎంత గొప్ప స్థితి అంటే పత్రిజీ గారు అంతటి గొప్ప స్థితి అండి. ఇవన్నీ కంటితో చూశాను కాబట్టే చెప్తున్నాను, అదే నిజం. ఓకే, నెక్స్ట్ పత్రిజీ గారు ఒకటే చెప్తూ ఉంటాడండి, ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కలిసినానో ఆ ఒక్క వర్డే యూజ్ చేస్తాడు ప్రతి క్లాస్లోనూ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ అంటే స్నేహపూర్వకంగా ఉండాలి అంటాడు. ఎందుకంటే ఎక్కడైతే స్నేహపూర్వకంగా ఉంటామో, ఒక స్నేహితుడి దగ్గర మనం ఏది కానీ మనకు స్నేహితుడి దగ్గర ఏది కానీ దాపరికాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. ఒక స్నేహితుడి దగ్గర మనం ఎదురు చూసేదంటూ ఏది ఉండదు. ఆడ సజెషన్స్ మాత్రమే, ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి అందుకోసమే పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్ అంటాడు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అంటాడు. మాస్టర్స్ అనేవాడు నేర్చుకుంటూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, వాడే మాస్టర్. మరి అదే పత్రిజీ చెప్తూ ఉంటాడు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అని చెప్తుంటాడు. మరి మై డియర్ గాడ్స్ అని అనుకుంటాడు. మా జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కాదు, ఏ స్థితికి నువ్వు ఎదగాలి అన్నది తెలుసుకుంటున్నావు. అప్పుడు నువ్వే కదా గొప్ప. 115 సంవత్సరాల ముందు ఒక బికారి ఉండేవాడు, ఎక్కడ? షిరిడీలో. ఈరోజు ఆయన బాబా అయ్యాడు, సాయినాథుడు అయ్యాడు, సాయి బాబా అయ్యాడు. ప్రపంచమంతా ఆయనకు దేవాలయాలు ఉన్నాయి. కానీ 115 సంవత్సరాల ముందు నువ్వు మీరెంతో నేనెంతో ఆయన అంతే. ఆయన గుణాన్ని బట్టి, ఆయన ఆచరణను బట్టి, ఆయన యొక్క స్థితిగతులను బట్టి, ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన భగవంతుడయ్యాడు. ప్రతి మానవుడు ఆ స్థితికి ఎదగడానికి కావలసినంత శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న మనము ప్రతి ఒక్కరు కూడా ఆ దైవత్వ స్థితిని పొందడానికే మనం జన్మ తీసుకున్నాం. ఆ స్థితిని పొందడానికే మనము ఈ కర్మభూమిలో ఈ జన్మ తీసుకున్నాం. ధ్యాన సాధన చేసుకుంటూ ఆధ్యాత్మిక విశ్లేషణ చేసుకుంటూ మనము అంతటి ఉన్నత స్థితికి ఎదగడానికి జన్మ తీసుకున్నాం. ప్రాపంచికమైన భావనతోటి, ప్రాపంచికమైన ఆలోచనలతోటి, ప్రాపంచికమైన విషయాలతోటి మనం జీవిస్తూ ఉంటాం. కొంచెం కొంచెంగా మనం ఆధ్యాత్మికం వైపు జరగాలి, ఆధ్యాత్మికం వైపు ఎదగాలి. అప్పుడే కదండి అంతటి స్థితికి మనం ఎదగగలుగుతాము. కషాయవాడికి కూడా మనసు ఉంది అంటాడు పత్రిజీ. సో కషాయవాడిని కూడా చీదరించుకోకూడదు, అది వాడి వృత్తి. ఇది సరికానిది అని తెలిపించి వాడిని ఆ యొక్క వృత్తి నుంచి మార్పించాలి. అంతేగాని వాడి వృత్తిని మనము ఇది సరైన వృత్తి కాదు అని తెలిపించడంలోనే మన మాస్టరిజం ఉంది. అంతేగాని వాడిని మనము చీదరించుకోవడము, వాడిని మనం కసురుకోవడము. పత్రిజీ గారు ఎవరిని కానీ ఎప్పుడు కానీ కసురుకోలేదండి. పత్రిజీ గారు ఎప్పుడు కానీ ఏ ఒక్కరిని కానీ కసురుకున్నట్టు చరిత్ర లేదు. మరి మనము మిడిమిడి జ్ఞానంతో మనం ఉన్నాము, కానీ ప్రతి ఒక్కరిని కసురుకుంటాం, ప్రతి ఒక్కరిలోని లోపాలను చూస్తుంటాం, ప్రతి ఒక్కరిని వాడెట్లా వీడిట్లా అనేసి మనము ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏ విధంగా అది సమంజసమవుతుందో మిత్రులారా ఆలోచించండి. పత్రిగారు అంతటి వాడు మనకు పక్కన నిల్చుకొని ఉన్నాడు. పత్రిగారు అంతటి వారు మన ముందు నిల్చుకొని మనకు ఆధ్యాత్మిక బోధన చేశాడు, మనని ధ్యానంలో కూర్చోబెట్టాడు, మనకు ధ్యాన సాధన చేయించాడు. ఇదే సర్వస్వము, ఇదే సత్యము, ఇదే సర్వస్వము అన్నాడు. ఆయన చెప్పింది పట్టుకుంటే మనం అంతటి స్థితికి ఎదుగుతాం మిత్రమా. చేయవలసిందల్లా ఒకటే, ఏది నేర్చుకున్నావో దాన్ని పంచు అన్నాడు. ఏది నేర్చుకున్నావో దానిని పంచు అన్నాడు. బుక్స్ చదవండి, సాధన చేయండి,
సత్సంగం చేసుకోండి. అందరి దగ్గర ఏ ఏ విషయాలు విషయగ్రహణ వింటున్నావో ప్రతి ఒక్క దాన్ని 10 మందికి తెలిపించండి. ఎవరికి ఎప్పుడు ఏ మాట అవసరమో మనకు తెలియదు, కాబట్టి దాన్ని తెలిపించేకే మీరున్నదే నేనున్నది. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం మిత్రమా. కాబట్టి దానికి తగినట్లు మనము మన వర్క్ చెయ్యాలి. అప్పుడే మనం ఆ స్థితికి ఎదగగలుగుతాము. నేను 3 రోజులు నేను నిద్రపోయి రాత్రింబవళ్ళు మేలుకొని ఉన్నాను. రాత్రింబవళ్ళు ధ్యానం చేసుకుంటూనే ఉన్నాను. ఏదో డే టైంలో 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకుంటున్నానండి. ఏమనుకోదండి, ఆవలింపుల ఇది దిస్ ఇస్ ద రీజన్. సో పత్రిజీ గారు ఏ ఊరికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆయన ఒకటి మాత్రం ధ్యాన ప్రచారం ఎంతటిగా చూస్తాడో అక్కడ ఉన్న వారందరితోటి అంత స్నేహపూర్వకంగా, ఫ్రీగా, జాలీగా, జోవెల్గా వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఎందుకు అంటే అందరూ ధ్యానం చేసి గొప్ప స్థితికి ఎదగరండి. అందరూ కూడా వారి మనసులో స్థానం పొందాలి. అప్పుడే మనం చెప్పింది వారు చేస్తారు. అదే పత్రిజీ గారు చేశారు. ఏంటి మేడం బాగున్నారండి? ఏంటి స్వామి ఇలా రండి, ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు అంటాడు. ఇవన్నీ ఎందుకు అంటున్నారు? ఆయన పలకరిస్తే వాడు ఇంకా అంత డెడికేట్గా వర్క్ చేస్తాడు. ఏమీ లేని ఒక పనికిరాని స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఒక మాస్టర్గా మీ ముందు పరిచయం చేశారు. ఒక మాస్టర్గా మీ ముందు నన్ను కూర్చోబెట్టారు. ప్రపంచానికి మాస్టర్ ఒక ఆర్గనైజర్గా పరిచయం చేశాడు. నాలో ఏముంది అని ఇంతటి దీనిని ఆయన పరిచయం చేశారు చెప్పండి. నాకు తెలియదు. నాలోని శక్తి ఏంటో నాకు తెలియదు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని అంతటి స్థితిలో మనల్ని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని వాడు పొందాలి. ఆ శక్తి తనలో ఉన్నది అనేది గ్రహించాలి. గ్రహించిన దాన్ని బయట తీసుకురావాలి. బయట తీసుకొచ్చినాక తన అనుభవాన్ని 10 మందికి పంచాలి. ఆ అనుభవాలను పంచుకునేటప్పుడు ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో దానిని వాడు పట్టుకుంటాడు. దాన్ని పట్టుకొని వాడు ఇంకా కొంచెం గొప్ప స్థితికి ఎదుగుతాడు. తటవర్తి వీరరాఘవులు గారు ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి వచ్చింది సొసైటీకి. 15 మంది 14 మందిని ఆమె పరిచయం చేసింది సొసైటీకి. 14 మందిని పరిచయం చేసింది. ఆ 14 మందిలో తటవర్తి వీరరాఘవులు గారు కూడా ఒకరు. ఈరోజు తటవర్తి వీరరాఘవులు గారు ఎంత ప్రచారం చేస్తున్నాడు? బ్రహ్మర్షి పట్టంతో ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఆయన భార్య రాజ్యలక్ష్మి మేడం దేవత. ఆరోగ్యం బాలేదు, ఆమెకు వీలు కాదు, నడవలేదు, స్టెప్స్ ఎక్కలేదు. కానీ ప్రతిరోజు ఏదో ఒక ఊరికి వెళ్తుంది, క్లాసెస్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఇంత తపన కారణము ఏంటి అంటే ఒక్కటే, వారు తెలుసుకున్న దాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. అంతే అనమాట. వేరే ఏమి కానీ లేదండి. కాబట్టి అంతటి గొప్ప సంకల్పంతో, అంతటి గొప్ప భావంతో వారు జన్మ తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ వారు ప్రాపంచికమైన భావనతోటి, ప్రాపంచమైన బంధువులతో, ప్రాపంచమైన విషయాలతో ముడిపడి వాడు తనలోని ఆ దైవత్వ స్థితిని అరచాడు. ఆ దైవత్వ స్థితిని గ్రహించలేకపోతున్నాడు. ధ్యానం చేస్తున్నాడు, కోపం వస్తుంది. ధ్యానం చేస్తున్నారు, లోపాలు చూస్తున్నారు. ధ్యానం చేస్తున్నారు, ఇతరుల గురించి మాట్లాడుతున్నారు. ధ్యానం చేస్తున్నారు, వీడి సరికాదు, వాడి సరికాదు అని మాట్లాడుతున్నారు. ధ్యానం చేస్తున్నారు, కానీ ఏదో లోపం ఉంది, ఏదో కష్టం ఉంది, నాకు కష్టాలు ఉంది, దుఃఖం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. మరి చెయ్యొచ్చా? అలా ఉండొచ్చా? చెప్పండి. ఉండకూడదు. అని వారు అలా జీవిస్తున్నారు. ఎవరి గోల వారిది, ఎవరి స్థితి వారిది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. పత్రిజీ గారు ఒకటే చెప్పాడండి, మానవత్వము.
అంటే మానవత్వము, దైవత్వము అన్న స్థితిల గురించి మాట్లాడాడు. మానవత్వము అంటే అంటే మానవుడు ఏ స్థితిలో ఉండాలి అంటే, మానవుని యొక్క గుణములు ఏంటి అంటే ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధి. ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధి. సమయోచిత బుద్ధి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని పత్రిజీ గారు నేర్పించిందేనండి. దీంతో పాటు మానవుడికి ఉండవలసిన గుణము ఏంటి అంటే క్షమాగుణం ఉండాలి అన్నాడు. ఎవడైనా సరే తప్పు చేస్తుంటాడు, పర్వాలేదు, మన్నించు, క్షమించు, తప్పు లేదు, వాటిలో మార్పు రావాలని కోరుక. అంతేగాని వాడిలోని లోపాలను చూస్తూ ఉంటే వాడు నీకు లోబిగానే కనిపిస్తాడు. వాడిలోని లోపం మనకు కంటికి కనిపించరాదు. వాడిలోని కెపాసిటీని మనం చూడాలి. ఇది మనం పాటించవలసిన గుణములు, అంటే మానవుని గుణములు ఇది అనమాట. మరి అలాగే పత్రిజీ గారు మనకేం నేర్పాడు అంటే దైవత్వ గుణములు అన్నాడు. అది ఏంటంటే క్షమాగుణం ఉన్నవాడు భగవంతుడు అన్నాడు. క్షమాగుణం ఉన్నవాడు భగవంతుడు అంటే క్షమించే గుణం భగవంతుడికే ఉన్నది అన్నాడు. అంటే మానవుని స్థితిలో మనం క్షమాగుణం పాటించాలి. అదే ఆ క్షమాగుణమే దైవత్వ గుణము అన్నది పత్రిజీ గారు మరలా ఒకసారి ఆయన గుర్తు చెప్తున్నారు. అలాగే ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము, నిస్వార్థము అన్న గుణములు ఆ దైవత్వం ఉంది. ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము, నిస్వార్థము అన్న గుణములు ఎవరినండి? ఆ దైవత్వ స్థితిది. కాబట్టి ఆ గుణములు ఎవరైతే పాటిస్తారో వాడు దైవంతో సమానం. అంటే మానవత్వ గుణం నుంచి జీవుడే దేవుడు అన్నాడు పత్రిజీ గారు. ఏమన్నాడండి? జీవుడే దేవుడు అన్నాడు పత్రిజీ గారు. పత్రిజీ గారి బోధనలనే నేను చెప్తున్నాను. పత్రి గారు ఇవన్నీ పర్సనల్గా నాకు చెప్పినవండి. పర్సనల్గా మేము ఎన్నో రోజులు ఆయనతోటి ప్రయాణం చేస్తున్నాను. 5 రోజులు ఆయన ఫ్రీగా ఉంటాడు. ఈ 5 రోజుల్లో చెప్పిన కంటెంట్ నేను మీకు చెప్తున్నది. ప్రజలకు పత్రి చెప్పినది కాదండి, పర్సనల్గా చెప్పిన దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పత్రిగారితో నా ప్రయాణము అన్నప్పుడు పత్రిగారితో నేను ఆయన నాతో షేర్ చేసుకున్న ఆ కంటెంట్ని నేను మీ అందరితోటి షేర్ చేసుకోగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, పాటించవలసింది ఒకటే, దట్ ఈస్ ధ్యానం. 2 ధ్యాన ప్రచారం, 3 శాకాహారం, 4 సేవాభావం, 5 నిస్వార్థం అన్న గుణములు. అంతే కదండి. ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము, నిస్వార్థము అన్న గుణములతో మనం ఆ దైవత్వ స్థితిని పొందగలుగుతాం మిత్రము. వీటితో పాటు ఇంకొకరు ఉన్నారు. వారు ఎవరంటే రాక్షస గుణం. ఏంటండి? మానవ గుణము, దైవత్వ గుణము చూసాము. ఇప్పుడు రాక్షస గుణం దగ్గరికి వెళ్తున్నాం. రాక్షస గుణము అంటే కోపం, ఆవేశం, లోభం, ఇవన్నీ రాక్షస గుణములు. అవునంటారా కాదంటారా? మరి ఈ గుణములు మానవుడికి ఉండరాదు కదండి. ఈ గుణములు మానవుడికి ఉండరాని గుణములు. మరి ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూడండి. కామ, క్రోధ, లోభ, మోహ, మన ఆశ్చర్యం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. అవసరానికి తెచ్చుకోవాలి, ఆ తర్వాత వదిలేయాలి. వాటిలో జీవించరాదు మిత్రమా. అని మనం ఏం చేస్తున్నామండి? ఎల్లప్పుడూ మానవ స్థితిలో ఎక్కువ సమయం ఉన్నామా? దైవత్వ స్థితిలో ఎక్కువ సమయం గడుపుతున్నామా? లేదా రాక్షస స్థితిలో మనం ఉన్నామా అన్నది మీరు ప్రశ్నించుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో అన్నది గ్రహించగలుగుతారు. మార్పు మీలోనే రావాలి, నాలో కాదు. మార్పు ఎవరిలో రావాలండి? అందరిలో రావాలి. చెప్తున్న నాకు మార్పు కావాలి, వింటున్న మీలోనూ మార్పు కావాలి. ప్రక్షాళన చేసుకోవాలి, మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. సాధన ద్వారానే సర్వం సిద్ధిస్తుంది. సాధన ద్వారానే సర్వం సిద్ధిస్తుంది. సో ఆ బ్రహ్మతత్వాన్ని మనం పొందాలి అంటే నీ లోపల నువ్వు శుద్ధి చేయాలి. అంత శుద్ధి చేస్తేనే ఆ బ్రహ్మతత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ము, నీతో నువ్వు సమయాన్ని కేటాయించు.
నీ సాధన కొరకు నీ సమయాన్ని కేటాయించు. నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకో. ప్రపంచానికి మంచి సందేశాన్ని అందించు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచమంతా శాకాహారమయం కావాలి, ధ్యానమయం కావాలి. ఇదే కదండి పత్రికారి ఆశయం. గురువాక్య పరిపాలన అదే కదా గురువు కోరుకున్నది మన దగ్గర. సో దీనికి కావాల్సిన వర్క్ మనం చేయాలి. ధ్యాన ధ్యాన ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన తమిళనాడు, ధ్యాన కర్ణాటక, ధ్యాన భారత్ అయిపోయింది. ధ్యాన జగత్తు మనం చేయాలి, మన అందరం కలిసి చేయాలి. ధ్యాన జగత్తు ఎంత ప్రచారం చేస్తారో చేయండి, ఎంత బెస్ట్గా ప్రచారం చేస్తారో చేయండి. ఏది ఎదురు చూడకుండా ఇష్టపడి చేయండి. ఏ పనైనా ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకూడదు, టైం పాస్ కోసం చేయకూడదు. చాలామంది శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు. ఏమంటున్నారు? జాలీగా మాట్లాడుకుంటున్నారు. ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు తెలుసండి శాకాహార ర్యాలీకి వెళ్తుంటే. అయ్యో ఎంతో ఆనందం, అందరినీ చూస్తుంటే చాలండి చాలా హ్యాపీగా ఉందండి అంటారు. అంటే నువ్వు అందరినీ చూసేదానికోసం వచ్చావు, అందరితో టైం పాస్ చేసేదానికోసం వచ్చావు. ఇష్టపడి నువ్వు ఒక్క మాట చెప్పు, ఆ మాటకు అంత శక్తి ఉంటుంది. ఇష్టపడి చెప్పు, ఆ మాటకు అంత శక్తి ఉంటుంది. ప్రకృతి మనకిచ్చిన వరం, ప్రకృతి మనకిస్తున్న వరం ఏంటి అంటే ఆ విశ్వమయ ప్రాణ శక్తిని మనకి అందిస్తూనే ఉన్నది. ఎంత ప్రకృతికి సేవ చేస్తావో అంత గొప్పగా మనం ఎదుగుతాం. దానినే ధర్మం అన్నాడు పత్రిజీ. దానినే ధర్మం అన్నాడు పత్రిజీ. అర్థమైందండి? క్లారిటీ తీసుకోండి. ఒక కాన్సెప్ట్ అయిపోయింది, మరో కాన్సెప్ట్కి వచ్చేసాం. వాట్ ఈస్ ధర్మ అనే కాన్సెప్ట్కి వచ్చాం. ధర్మాన్ని పత్రిక 5 విధాలుగా మార్చడానికి 5 ఫింగర్ కాన్సెప్ట్లో చెప్పాడు పత్రిజీ గారు. మొట్టమొదటి ధర్మము స్వధర్మం. నేనెవరు, నేనెందుకు జన్మ తీసుకున్నా, ఈ జన్మలో నేనేం చేయాలి, ఈ జన్మలో నేను దేనిని సాధించాలి అని ఈ జన్మ తీసుకున్నాను అని మనకు మనం ప్రశ్నించుకొని మనం సాధన చేసినప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మనం తెలుసుకోగలుగుతాము మిత్రమా. సో ఇది స్వధర్మం. రెండవ ధర్మం ఉందండి, అది ముఖ్యమైనది. అది ఏంటంటే సంసార ధర్మం. ఏంటండి? సంసార ధర్మం. ఈ సంసార ధర్మం ఏంటి అంటే కన్నవాళ్ళు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు, వీరందరూ సంసార ధర్మం. కాబట్టి ఈ సంసార ధర్మంలో మనము ఏం చేయాలనో దాన్ని మనం చేయాలి. ఈ సంసార ధర్మంలో ఏ ఒక్కరిని కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏ ఒక్కరిని కానీ మనం నొప్పించరాదు మిత్రమా. ఏ ఒక్కరిని కానీ నొప్పించరాదు. నొప్పించకుండా మనము సంసార ధర్మంలో జీవిస్తూ స్వధర్మాన్ని మనం పాటించాలి. సంసార ధర్మంలో జీవిస్తూ స్వధర్మాన్ని పాటించాలి. ఈ సంసార ధర్మంలో మనం విజయం పొందాలి అంటే వృత్తి ధర్మం అన్నది ఇంపార్టెంట్. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మీద ధ్యాస, వ్యాపారం చేసేవాడు వ్యాపారం మీద ధ్యాస. ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం మీద ధ్యాస, వ్యాపారం చేసేవాడికి వ్యాపారం మీద ధ్యాస పెట్టాలి, ఫోకస్ చేయాలి. ఈరోజు నాకు మంచి వ్యాపారం జరగాలి, ఈరోజు ఒక శుభోదయం, శుభదినము, ఈరోజు మంచి వ్యాపారం జరగాలి, అందరికీ ప్రతి ఒక్కరూ ఈ కస్టమర్స్ అందరూ రావాలి, చాలా తృప్తిగా పరిపూర్ణంగా మెటీరియల్స్ తీసుకొని వెళ్ళాలి అన్న భావన కలగాలి మనకు. అంతేగాని ఎదుటి వారికి వ్యాపారం జరుగుతుంది, మనకు వ్యాపారం జరగలేదు, ఎదుటి వారికి వ్యాపారం జరుగుతుంది, మనకు వ్యాపారం జరగలేదు అంటే వారికి వ్యాపారం ఉంటుంది కానీ మనకి ఎలా వ్యాపారం జరుగుతుంది? బికాస్ యద్భావం తద్భవతి. నీ ఆలోచనలే నీవు ఎదుటి వాడికి వ్యాపారం జరుగుతుందంటే ఎదుటి వాడికి వ్యాపారం జరుగుతుంది. నీకు మంచి వ్యాపారం జరగాలనుకుంటే నీకు వ్యాపారం జరుగుతుంది. వాట్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ బికమ్ లైక్ దట్ మిత్రమా. వాట్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ బికమ్ లైక్ దట్ మిత్రం. సో క్లారిటీ, నీకు క్లారిటీ ఉండాలి. నీవు ఏం చేస్తున్నావో నీకు క్లారిటీ ఉండాలి. వృత్తి మీద ధ్యాస ఉండాలి, వృత్తి మీద పట్టు ఉండాలి. మన మీద మనము ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధితో
మనము మన ఎదుగుదల కోసం మన సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే మనం గొప్ప స్థితికి ఎదగగలుగుతాము మిత్రులు. నెక్స్ట్, ఏ సత్యమైతే మనం తెలుసుకున్నామో, ఏ సత్యమైతే మనం ఆచరిస్తున్నామో, ఏ సత్యాన్ని అయితే మనం, ఏ సత్యం ద్వారా అయితే మనం ఇంత గొప్ప స్థితికి ఎదిగినామో దానిని 10 మందికి పంచాలి. అదే సమాజ ధర్మం. అదే సమాజ ధర్మం. ఫస్ట్ ధర్మం ఏంటండి? స్వధర్మం. రెండవ ధర్మం ఏంటండి? సంసార ధర్మం. మూడవ ధర్మం ఏంటండి? వృత్తి ధర్మం. నాలుగవ ధర్మం ఏంటండి? సమాజ ధర్మం. ఈ సమాజ ధర్మము ఏదైతే మనం తెలుసుకున్నామో దానిని విశ్వ కళ్యాణం కొరకు మనం ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రక్షాళన పొందాలి. దానికి కావాల్సిన మార్గం, నువ్వు ఏ సాధన చేసైతే నువ్వు ఈ స్థితికి నువ్వు ఎదిగావో దానిని 10 మందికి పంచి, ప్రతి ఒక్కరికి పంచి ఆ స్థితికి వారిని కూడా ఎదగనివ్వాలి. ఇది మనం చేయవలసిన సంసార ధర్మం. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ సమాజ ధర్మం. తర్వాత సమాజ ధర్మం తర్వాత ఏంటండి? ప్రకృతి ధర్మము. ఏంటండి? ప్రకృతి ధర్మం. ఇది విక్టరీ ఫింగర్. ప్రకృతి ధర్మం అంటే విక్టరీ ఫింగర్. ప్రకృతి ధర్మము అంటే ఖనిజ జాతికి, వృక్ష జాతికి, పక్షి జాతికి, జంతు జాతికి, మానవ జాతికి, నీటి వనరులకు సేవ చేయడం. వీటన్నిటిని కాపాడడం ఎవరి బాధ్యత అంటే ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఏంటంటే ప్రకృతి ధర్మం అన్నది ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. గుర్తుంచుకోండి. ఈ భూమికి మనం సేవ చేయాలి. వృక్ష జాతికి సేవ చేయాలి. ఎంతసేపు చెట్లను నరకడం తినడం కాదు, వాటికి మనం కూడా చెట్లను నాటాలి. సంవత్సరానికి ఒక 50 చెట్లు నాటండి. ప్రకృతిని విస్తరింప చేయండి. ప్రకృతి మంచి దృఢంగా ఉండాలి. నీరు పోయండి, చెట్లకు నీరు పోయండి, పక్షులకు నీరు పెట్టండి, పక్షులకు గింజలు వేయండి, నోరులేని జీవాలకు నీరు పెట్టండి, వాటికి కావాల్సిన ఫుడ్ పెట్టండి. అలాగే మానవుడికి, మానవుడు అంటేనే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. కాబట్టి ఆ మానవుడు తన మాయ నుంచి బయటపడేదానికి కావాల్సిన మార్గాన్ని ఏదైతే నువ్వు ఆచరించావో, ఏ సత్యమైతే నువ్వు తెలుసుకున్నావో దానిని తెలిపిస్తూ వాడిలోని ఆ ప్రక్షాళన చేయించండి. ఇది మనం చేయాలి. అప్పుడు గొప్ప స్థితికి మనం ఎదుగుతాం మిత్రమా. ఇప్పుడే మనం గొప్ప స్థితికి ఎదుగుతాం. విశ్వాసం అనేది మీ మీద ఉన్నంత వరకు మీకు ఏ కొరత ఉండదు. విశ్వాసం అనేది మీ మీద మీకు ఉన్నంత వరకు మీకు ఏ కొరత ఉండదు. ఇతరుల మాటలు తీసుకోవద్దండి. సొంత బుద్ధిని వాడండి. ఎవరు ఏదైనా చెప్పండి, చెప్పిన వాడికి గౌరవం ఇవ్వండి. మీరు స్వయంగా నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. నీవు తీసుకునే నిర్ణయం మీదే నీ భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. మీరు తీసుకుంటున్న నిర్ణయం మీదే మీ భవిష్యత్ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు గొప్పగా ఎదుగుతున్నారా లేకపోతే దిగజారిపోతున్నారా అన్నది చూసుకోండి. మనం గొప్ప స్థితికి ఎదగాలన్నా లేకపోతే అధమంగా దిగజారిపోయి స్థితికి పొందాలన్నా ఎవరికి వారు ప్రశ్నించుకొని ఆ స్థితికి ఎదగాలి. ఏం చేస్తాం, నా కర్మ, నేను చేయలేకపోతున్నాను, నేనేం మాట్లాడలేకపోతున్నాను అని అంటారు చాలామంది. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఎందుకు అంటే పత్రిజీ గారు 1976 నుంచి సాధన చేశారు. 78 నుంచి ఆయన సమాధి అయినంత వరకు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాడు. మనం ధ్యానం తెలుసుకున్నప్పటి నుంచి ఆయనంత వరకు మనం చేస్తున్నామా చూడండి. మనం చేసేదే గొప్పగా అనుకుంటున్నాం. ఒకసారి ఆయన ఫేస్ చూడండి. ఆ ఫేస్ లో ఎంత తేజస్సు ఉంది చూడండి. ఆ తేజస్సు ప్రతి ఒక్కరిలోనూ రావాలి. మనం కలర్ గురించి మాట్లాడతాం, కలర్ కాదండి, తేజస్సు.
ఆ ముఖంలో ఆ బ్రైట్నెస్ అనేది ఉండాలి. సాధన చేసిన వాడికి ఆ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేతను ఎక్కడ కానీ అవసరపడేవో కానీ ఏదో ఒకటి చెయ్యాలా అన్న తపనతో కానీ చెయ్యొద్దండి. ఓర్పు సహనంతో, నిదానంతో, సమయోచిత బుద్ధితో ఒక్క పని ఎన్నుకోండి. ఆ పని సక్రమంగా మనం చేయగలుగుతాం. విజయం సాధించిన ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్ప వాళ్ళు కాదండి, అని వాడే విజయం సాధించారు. ఎందుకంటే గొప్ప వాళ్ళు, చాలా గొప్ప స్థితిలో ఉన్నవాడు మనం ఏమంటామంటే వీడు చాలా యాక్టివ్ అండి అంటాడు. యాక్టివ్గా ఉన్నవాడు ఎక్కడో ఒక గుట్టలో పడతాడు. ఏమీ తెలియని స్థితిలో ఉంటాడు చూడండి, వాడే ప్రతిదీ సాధిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియని స్థితి, ప్రతిదీ నేర్చుకుంటాడు, ఆచరణలో పెడతాడు, విజయం సాధిస్తాడు. మనం ఎలా ఉండాలని అన్నీ తెలిసిన స్థితిలో ఉండాలన్నా, నాకు ఏమీ తెలియదు అనే స్థితిలో ఉండాలన్నా? పత్రిజీ గారు ఒకటి చెప్తూ ఉంటాడండి ఎప్పుడు కానీ, జగదీష్, నిన్న వచ్చిన వాడికైనా నేడు వచ్చిన వాడు గొప్పవాడు, నేడు వచ్చిన వాడికైనా రేపు వచ్చేవాడు ఇంకా గొప్పవాడు అనేది గుర్తుంచుకో. కాబట్టి ఎవరిని కానీ తక్కువగా అంచనా వేయద్దు, ఎవరిని కానీ తక్కువగా అంచనా వేయద్దండి అని చెప్తుంటాడు. ఆయనకు తెలియని భాష అంటూ లేదు. ఆధ్యాత్మికంగానూ మాట్లాడతాడు, ప్రాపంచికంగానూ మాట్లాడతాడు, పూర్వాసుడు ఎలానూ ప్రవర్తిస్తాడు, బుద్ధుడులాను జీవించగలుగుతాడు. కాబట్టి పత్రిజీ గారు మల్టీ డైమెన్షనల్ పర్సన్. అందువల్లే ఆయన గురువు అయ్యాడు, అందువల్లే ఆయన గురువు అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు, పితామహ అయ్యాడు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, పెళ్లి చూసుకున్నాడు, లవ్ మ్యారేజ్, మళ్ళా ఇంట్లో సమస్యలు, ఫైటింగ్, రెండుకి ఫైటింగ్, అన్నింటినీ దాటుకుని ఈ స్థితికి ఆయన వచ్చాడండి. ఊరికి అంతా కాదు, కానీ ఈరోజు ఆయన ఎలా ఉన్నాడండి? గొప్ప స్థితిలో ఉన్నాడు కదండి. మరణం లేదు మీకు అనేసి చెప్తుంటాడు పత్రిక. మరణం లేదు మీకు అనేసి చెప్తూ ఉంటాడు. మరి మరణాంతర జీవితం ఏంటి అంటే మనకు తెలియదండి, కానీ ఈ రోజు కూడా జీవించున్నాడు మన గురువు మనతో పాటు. మన భావనా క్షేత్రంలో పత్రిజీ గురించి మాట్లాడుతున్నాం. మనలాగా ఎన్ని లక్షల మంది పత్రిజీ గారిని తలుచుకుంటూ ఉంటారు. మరి ఆయన మరణించారంటారా? ఆయన సమాధి అయ్యాడు అంటే అబద్ధం. ఆయన సమాధి కాలేదండి, మన అందరిలో ఉన్నాడు, మన అందరినీ నడిపిస్తున్నాడు, సరైన మార్గం వైపు నడిపిస్తున్నాడు. విశ్వాసం అన్నది మీపై ఉంచండి, ధ్యానం సాధన అన్నది మీ ఎదుగుదల కొరకు చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఎదుటి వాడిని నమ్ముతాం, మనల్ని మనం నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఏది సరి అయినది, ఏది సరికానిది అన్నది గ్రహించండి, సరైన దాన్ని పట్టుకొని ముందుకు నడవండి. విజయం మనదే, విజయం మనదే. ఇదే పత్రికారి యొక్క సందేశం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్, ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే, చెప్పిన దాంట్లో నుంచి ఏమైనా ప్రశ్నిస్తే నేను దానికి వివరణ ఇస్తానండి. అలాగే ఏదైనా ఆధ్యాత్మిక పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, దాన్ని కూడా మీకు నేను వివరించగలను. అందరూ కూడా ఒకసారి అరుణాచలంకి రండి. అరుణాచలంలో మన పిరమిడ్ ఆశ్రమం ఉన్నది. మన పిరమిడ్ ఆశ్రమంకి రండి, హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఇది మన అమ్మగారి ఇల్లు అనుకోండి, హ్యాపీగా వచ్చేయండి. వారం రోజులు 10 రోజులు ఉంటారు. వీడికి రండి, హ్యాపీగా భోజనం చేస్తారు, పడుకుంటారు, ధ్యానం చేస్తారు, ధ్యాన ప్రచారం చేయండి. ఫారినర్స్ అంతా ఉంటారు, కాబట్టి ఇంగ్లీష్ తెలిసిన వాడు కూడా రండి, ఉండండి, చెయ్యండి. వచ్చామా పోయామా అన్నట్టు ఉండకూడదు. మీ అమ్మగారింటికి వెళ్తే తిరిగి వెళ్తామా అన్నట్టు ఉంటుంది. ఎట్లుంటామో మనము
అమ్మగారి ఇంట్లో వారం రోజులు ఉంటాం అనుకుంటాం. ఇంకెక్కడికి పోయినా కూడా ఒక రోజులో వెళ్ళిపోతాం అనుకుంటాం. కాబట్టి ఇది అమ్మగారి ఇల్లు అనుకోండి, హ్యాపీగా వారం రోజులు రండి, జాలీగా సమయం కేటాయించండి. అరుణాచలంలో ఎక్కడుంది సార్? నమస్తే సార్. నమస్కారం. అరుణాచలంలో ఎక్కడుంది సార్ పిరమిడ్ ఇది? అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి 400 మీటర్లలో ఉందండి. ఓకే, రమణ మహర్షి ఆశ్రమం అయితే చూసాను. రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరలోనే ఉందండి, 400 మీటర్స్ వస్తుంది. ఓకే సార్. మీరు నా నెంబర్ తీసుకోండి. ఏదైనా మీరు వస్తున్నప్పుడు నా నెంబర్ కానీ కాల్ చేస్తే నేను మీకు లొకేషన్ పెడతానండి. ఓకే సార్. పత్రిజీ గారు ఒక గొప్ప వరం నాకు ఇచ్చాడండి. అది ఏంటి అంటే నిత్య అన్నదానం. పత్రి గారి కడసారి ఫోన్లో మాట్లాడింది నాతోటి. కడసారి వర్క్ ఇచ్చింది ఏంటండి, నిత్య అన్నదానం చేయండి అనేసి అన్నాడు. అది మీ నెంబర్ సార్ ఇస్తాను. నిత్య అన్నదానం చేయండి అనేసి పత్రిజీ గారు చెప్పారండి. అందువల్లే మనం ఇక్కడ అరుణాచలంలో అన్నప్రసాద ఆశ్రమం పెట్టామండి. పిరమిడ్ అన్నప్రసాద ఆశ్రమం అన్నది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉన్నది. ఓకే, రండి, మంచి చేస్తాను. 8056 నా నెంబర్ నోట్ చేసుకోండి. 8056 110 713. మీరు అలా సైలెంట్ గా ఉంటే ఎలా అర్థమా? ఓకే సార్. నోట్ చేసుకున్నా లేదని నాకు తెలవాలి కదా. ఓకే సార్. సార్ మీ పేరు సార్? జగదీష్. మాస్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. బాగా అర్థమవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ఊరండి మీరు? సార్ మదనపల్లి సార్, ఆంధ్ర సార్. వెరీ గుడ్. మదనపల్లి మా మామగారు ఇల్లు అక్కడే ఉండేది, చిత్తూరు బస్ సార్. గార్ల మధుసూదన్. ఓకే, గార్ల మధుసూదన్ సార్. Yes. ఎక్కడ సార్ ఉండేది? ఎక్కడున్నారు సార్? చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర అంటే. చిత్తూరు బస్ స్టాండ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ గారితో మా ప్రయాణము అద్భుతంగా వివరించడం జరిగింది. అన్ని 5 ఫింగర్ కాన్సెప్ట్స్ ఎంత అద్భుతంగా చెప్పారో. మీరు పత్రిజీ గారి నుంచి తీసుకున్న జ్ఞానాన్ని ఈరోజు మాకు అందించడం జరిగింది. ఇచ్చిన జ్ఞానాన్ని మేము మీకు పంచాం మేడం. ఎస్ సార్, అదే పత్రిజీ గారు మీకు ఇచ్చిన జ్ఞానం అంటే మీరు అక్కడ తీసుకున్నారు, ఆ జ్ఞానాన్ని మాకు అందించడం జరిగింది. అన్ని కూడా 5 ఫింగర్ కాన్సెప్ట్స్ లాగే అన్ని అలా 5 తత్వాలు తీసుకొని వచ్చి చాలా వివరించి వాటి గురించి మాకు చెప్పడం జరిగింది సార్. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు తెలుసుకున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా సార్తో మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. రవీంద్రరావు సార్ మాట్లాడచ్చు సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మీరు క్లాసు పత్రిజీ గారితో ప్రయాణం చాలా చక్కగా వివరించారు సార్. వాళ్ళతో కలిసి జీవించిన వారు మీరు. సార్ ఎక్కడికి పోతే ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళతో ఆంతరికంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోధన ద్వారా మాకు తెలుసుకుంటుంటాం సార్. ప్రతిసారి మీరు చెప్తూ ఉంటారు, మీరు తెలుసుకున్నారు సార్. అట్లాగే ఈరోజు ఈ యొక్క మానవత్వం గురించి, దైవత్వం గురించి, రాక్షస గుణాల గురించి, అంటే ఎవరు ఆ గుణాలను బట్టి వాళ్ళు మానవత్వంలో ఉన్నారా లేకుంటే దైవత్వంలో ఉన్నారా రాక్షస ఉన్నారా తెలుసుకోవడం జరుగుతుంది కదా సార్. అట్లాగే మనం ఏ స్థితిలో ఉన్నాము అని మనకే తెలుసుకోగలుగుతాం అన్నమాట ఒకసారి కూర్చున్నప్పుడు. అట్లాగే స్వధర్మం గురించి, సంస్థా ధర్మం గురించి, వృత్తి ధర్మము, సమాజ ధర్మం, ప్రకృతి ధర్మం గురించి కూడా చక్కగా వివరించినారు సార్. ధన్యవాదాలు. మేము కూడా ఎప్పుడైనా సరే అంటే ఒక్కసారి వచ్చాం, కానీ మాకు మన ఆశ్రమం ఎక్కడుండే తెలియదు. అంటే పౌర్ణమి వచ్చాం, కార్తీక పౌర్ణమి వచ్చాం కాబట్టి మంచి యొక్క రద్దీగా ఉండింది కాబట్టి. ఒక్క నిమిషం. పత్రిజీ గారు ఒకటే చెప్తానండి, ఏంటంటే కృతజ్ఞతా భావంతో జీవించాలి ప్రతి ఒక్క మానవుడు అంటుంటాడు. కృతజ్ఞత ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరైతే మనకు సహాయం చేస్తారో ఆ ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతతో ఉండాలి.
ఆ కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ ప్రాపంచికమైన మాట ఏంటి అంటే ఆధ్యాత్మికమైన భాషలో కృతజ్ఞత అన్న మాట ఉంటుంది. ఆ ప్రాపంచికమైన భాషలో ఏముంటుందంటే ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ద్రోహం ఉంటుంది అని అంటూ ఉంటాడు పత్రిక. కాబట్టి మనం ప్రాపంచికంగా జీవించకూడదు ఆయన, ఆధ్యాత్మికంగా జీవించాలి, ఆధ్యాత్మికాన్ని మనం ప్రచారం చేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు కృతజ్ఞతా భావంతో జీవించండి అని చెప్తూనే ఉంటాడు. అవును సార్. కృతజ్ఞత చాలా పెద్ద వర్డ్ అండి. నెక్స్ట్ సార్ ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా సార్? సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ పత్రిజీతో నా ప్రయాణం చాలా మంచి జ్ఞానాన్ని అందించారు సార్. మాకు అన్ని విషయాలు చాలా అర్థమైనాయి సార్. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మాకు థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి వినడం కాదండి, ఒకటి ఆచరణలో పెట్టాలి. ఏదైతే తెలుసుకున్నామో దానిని లోక కళ్యాణం కొరకు 10 మందికి పంచాలి. అది పత్రిజీ గారు చేసి చూపించారు మనకు. దాన్ని మనం ఆచరిస్తే గురుపాద సేవ అంటే గురువు యొక్క పాదములకు సేవ చేయడం కాదండి. గురువు పాదములు దేనికోసమైతే శ్రమించాయో దానిని మనం చేస్తే గురుపాద సేవ అన్నది అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ధర్మాలు అవన్నీ. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారండి? రఘు శర్మ గారు మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నేను పత్రిజీ గారితో ఉన్నప్పుడు, పత్రిజీ గారికి మా గుంటూరు దగ్గరలో ఉన్నారు. అప్పుడు నాకు ఇంత విషయం తెలియదు సార్. పత్రిజీ గారిని నేను చూశాను, ఖచ్చితంగా మాకు దూరంగా ఉన్నాను. ఇవాళ నేను కాస్త కాలు చేయి దైవాలు ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు పత్రిజీ గారి అవసరం కూడా ఏదో నాకు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే వ్యక్తిని కాదు సార్. ఎప్పుడు ఏదో బాడీకి వస్తుంది వెళ్ళిపోతూ ఉంటాను. పిరమిడ్ లో చాలా సార్లు దాదాపు మా మేడం గారు ఒక తీసుకెళ్లి ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఇంత విధంగా ఈ క్లాసు చెప్తూ ఉంటే మీరు ఒక మాట నాకు నేర్చుకోవాలని నేర్చుకుంటూ నేను ఇంకా ఎల్కేజీ స్టూడెంట్ సార్, ఇంకా చాలా నేర్చుకోవాలి. అంత బాగా నాకు అర్థమవుతుంది సార్. కాకపోతే కొంచెం నేను మర్చిపోతూ ఉంటాను. మనిషికి మతి మరుపు అన్నది భగవంతుడు ఇచ్చిన వరం. మనిషి మతి మరుపుతో పాటు గమనం పెట్టుకోవడం అన్నది మానవుడు పెంచుకోవాల్సిన స్థితి. కాబట్టి మతి మరుపు అన్నది ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. కాబట్టి నేను మర్చిపోతున్నాను అన్నది కాదు, అందరూ మర్చిపోతారు. కానీ దాన్ని గుర్తు పెట్టుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అంటే ఏంటి, ఎక్కడ మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దాని మీద మనకు తెలుస్తుంది. మన ఇన్వాల్వ్మెంట్ లోనే మన యొక్క ఆ ప్రతిభను మనం చూపగలుగుతాం మిత్రమా. మనం ఎంత స్పెండ్ చేస్తున్నామో, మనం ఎంత ఫోకస్ చేస్తున్నామో అన్నది మన మీదే ఆధారపడుతుంది. ఇతరుల మీద ఆధారపడడం కాదు, మన మీద ఆధారపడుతుంది. దానిని మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మాస్టర్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అందరూ ధ్యానం చేస్తున్నారు, ఒక్కటే గుర్తుంచుకోండి, మనము పిరమిడ్ సొసైటీలో ఉన్నాం. గురువు గారు అనేవాడు పత్రిజీ. మనం అందరం పత్రి గారి యొక్క శిష్యులం. పత్రిజీ గారి యొక్క బోధనలను మనము ప్రపంచానికి అందించేదానికి మనం జన్మ తీసుకున్నాం. ఆ గురువు యొక్క బోధనలను మనం బోధించడానికి వచ్చిన పరమ పురుషుడు మనం. అర్థమవుతుందా? అదే భావనతోటి మనం ఉండాలి. మనము స్వధర్మం డెవలప్ చేసుకుంటూ, సంసార ధర్మంలో జీవిస్తూ, వృత్తి ధర్మం పాటిస్తూ, సమాజ ధర్మం పాటిస్తూ, ప్రకృతి ధర్మం ఆచరిస్తూ, మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మనం తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని, మనం పొందిన ఆ
అనుభూతిని 10 మందికి లోక కళ్యాణం కొరకు పంచుతూ మనం ముందడుగు వేసుకుంటూ వెళ్ళడమే ఒక సరైన పత్రిక అంటాడు కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అంటూ ఉంటాడు కదా, ఆ మాస్టర్స్ అనే స్థితి అదే అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనం ప్రక్షాళన చేసుకుంటూ ముందడుగు వేసుకుంటూ వెళ్ళడమే మనం నేర్చుకోవాల్సింది, మనం ఆచరించవలసిన సత్యం. ఓకే మాస్టర్స్? ఓకే, థ్యాంక్ యూ. గుండు కొట్టుకున్నారు, మేము గుండు కొట్టుకోనక్కర్లా, మాకు గుండె అయిపోయింది. నాది పడతలే సార్, నాది పడతలే. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు Yes, ఇంత sir. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మీ ద్వారా. ఈరోజు Yes. పత్రిజీ గారితో మీరు జరిగిన ప్రయాణము, అలాగే వాళ్ళు చెప్పిన మాటలు అన్ని కూడా ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాలను స్వీకరించాం. అది ఇంకా ఆచరణలో పెట్టాలి. మీరు అన్నట్టు ఆ స్వీకరించిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ కూడా సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఈరోజు అద్భుతమైన సెషన్ పత్రిజీ గారితో నా ప్రయాణం. మనకు సారే కాదు, మేడం గారు కూడా, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతమైన సేవలో ఉండిపోయారండి. ఫస్ట్ మేము క్లాసులు మొదలు పెట్టినప్పుడు, మేము జాయిన్ అయినప్పుడు ఎక్కువ మాకు క్లాస్ ఇచ్చిన వాళ్ళు సునీత మేడం గారు. సునీత మేడం గారు చాలా అద్భుతంగా క్లాసెస్ చెప్తారు. ఇద్దరు కూడా అక్కడే అరుణాచలంలో ఉంటూ అలా అందరికీ కూడా అన్నదానం చేస్తూ చక్కగా సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు అనమాట మేడం గారు. అయితే తిరుగుతూ ఉంటారు ఇట్లా ధ్యాన ప్రచారంలో. ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ప్రచారంలో ఉండిపోతూ ఉంటారు. అదే, ఓకే అండి. నెక్స్ట్ చక్కగా మెడిటేషన్ చేసుకుందామా, చక్కగా ధ్యానం చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసేసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుంటూ అందరూ కూడా చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాష్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము, కళ్ళు రెండు మూసేసుకోము, చక్కగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందామండి.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియ. థ్యాంక్ యూ. తిరిగి రేపు విశ్వసస్థ ధ్యానంలో కలుసుకుందామండి. సెలవు. ధన్యవాదాలు.